కాంక్రీట్ జంగల్ను పచ్చదనంగా మార్చేందుకు విరివిగా ఉపయోగిస్తున్న కోనో కార్పస్ చెట్ల వాడకంపై ప్రజల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి. అతి తక్కువ నీటి వినియోగంతో తక్కువ సమయంలో పెరిగే ఈ చెట్లను నగరాలు, పట్టణాలలో పచ్చదనం కోసం నాటారు. అయితే వీటి వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయనే భయంతో ప్రజలు ఆ చెట్లను నరికివేస్తున్నారు. దీంతో కేంద్రం తాజాగా కోనో కార్పస్ వృక్షాల రక్షణకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై ఈ చెట్లను ఎక్కడా నాటొద్దు అని తెలిపింది. అంతేకాదు, నాటిన చెట్లను అనుమతి లేకుండా నరికివేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అమెరికా, ఈస్ట్ ఐరోపా ఎడారులు, ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే ఈ బటన్ వుడ్ చెట్లపై ప్రజలకు ఉన్న అనుమానాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుండి అందిస్తారు. పట్టణాలు, నగరాలలో పచ్చదనాన్ని పెంచే దిశగా కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ దాంట్లో భాగంగానే ఇక ఉష్ణమండల ప్రాంతానికి చెందినటువంటి అమెరికా, ఈస్ట్ ఆఫ్రికాలో పెరిగేటువంటి కోనో కార్పస్ మొక్కల్ని ఇక ప్రస్తుతం ఇండియాలో విరివిగా పెంచుతున్నారు. ప్రస్తుతం మన వెనక భాగంలో కనపడేటటువంటి చెట్లన్నీ కూడా ఈ ఉష్ణమండల ప్రాంతంలో పెరిగేటువంటి ఆ జాతికి సంబంధించిన చెట్లు. అయితే ఇవి ఇక ప్రస్తుతం తెలంగాణలో నల్గొండ జిల్లాలో కూడా విరివిగా పెంచుతుండడంతో కూడా దీనిపై ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ చెట్లు ఎక్కడైతే పెంచుతారో ఆ పెరిగే ప్రాంతాల్లో శ్వాసకోశ వ్యాధులు విస్తరిస్తాయని, అస్తమా లాంటి జబ్బులు ప్రజలకు వస్తున్నాయంటూ కూడా అపోహలతో ఇక ప్రస్తుతం అయితే ఈ చెట్లన్నింటినీ కూడా ఎక్కడికక్కడ నరికేసే పరిస్థితులు కనపడుతున్నాయి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా కూడా ఈ కోనో కార్పస్ చెట్లను నరికివేయకూడదు, అదేవిధంగా ఎక్కడ కూడా మళ్ళీ కొత్తగా నాటొద్దంటూ ఆదేశాలు కూడా జారీ చేయడంతో కూడా దీనిపై అయితే తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ మొక్కలు ఇక సోమాలియా ప్రాంతంలో, అంటే ఈస్ట్ ఆఫ్రికా, అదేవిధంగా అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతంలో పెరిగేటువంటి చెట్లు. ఇక వీటికి నీటి తక్కువ లభ్యతతో కూడా ఈ చెట్లు అత్యంత పచ్చదనంగా ఉండడమే కాకుండా గాలిలోని దుమ్మును స్వీకరించి కూడా ఎప్పుడు కూడా దుమ్ముగా ఈ చెట్లు ఉంటాయి. అయితే ఈ ప్రాంతంలో దుమ్మును ఎక్కువగా ఈ ఆకులు, చెట్లు ఆకర్షిస్తుండడంతో కూడా ఆ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలకు దీని ద్వారా దుమ్ముకు సంబంధించినటువంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయని చెప్పి అపోహలు అయితే ఉన్నాయి. కానీ ఒకవైపుకు నిపుణులు మాత్రం ఖచ్చితంగా ఈ చెట్ల వల్ల పారిశుద్ధ్యం, అదేవిధంగా పర్యావరణం ఆకుపచ్చగా మారుతుందంటూ కూడా తొందరగా పెరిగేటువంటి ఈ చెట్లను నాటేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే కొన్ని దేశాల్లో ఈ మొక్కలను ఎడారి ప్రాంతాల్లో పెరిగేందుకు అవకాశం కల్పించారు. మరికొన్ని దేశాల్లో ఇటు అమెరికా నార్త్, సౌతర్న్ జిల్లాలలో కూడా ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించి ఆ రాష్ట్రాల పరిధిలో కొన్ని చోట్ల ఈ మొక్కలను బ్యాన్ చేయడంతో కూడా ఇటు తెలంగాణతో పాటు ఇండియా మొత్తంలో ఎక్కడ కూడా ఈ చెట్లు వాడొద్దంటూ భయాందోళనకైతే ప్రజలు గురవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్లో చూస్తున్నటువంటి ఈ మొక్కల్ని చూడొచ్చు. ఇవన్నీ కూడా దాదాపు 6 నుంచి 7 నెలల్లోనే 30 నుంచి 40 ఫీట్ల ఎత్తుకు పెరగడమే కాకుండా దట్టంగా ఇటు నీళ్ళనిస్తూ ఆకుపచ్చ కలర్తో ఇటు పర్యావరణానికి ఆకుపచ్చ కలర్గా మార్చేందుకు ఉపయోగపడుతూ కూడా ఇటు నగరాలని ఆకుపచ్చ కలర్ని ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. అయితే ఇంకా ముఖ్యంగా ఇంకా శాస్త్రవేత్తలు ఈ ఆకులన్నింటినీ కూడా పశుజాతులకు సంబంధించి గేదెలు, అదేవిధంగా మేకలకు ఇచ్చినట్టయితే కనుక ఆహార రూపంలో పాల దిగుబడి 20% పెరుగుతుందని ఇప్పటికే ధృవీకరించారు. మరొక వైపుకు ఈ చెట్ల నుంచి వచ్చేటువంటి ఆకులు, అదేవిధంగా పుప్పొడి కారణంగా శ్వాసకోశ వ్యాధులు వస్తాయని చెప్తున్నప్పటికీ కూడా ఇక ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి చెట్టు నుంచి వచ్చే పుప్పొడి నుంచి కూడా కొంతమేర శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక ప్రస్తుతం దీని గురించి అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. కేంద్రం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మొక్కలన్నింటినీ కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు కెమెరా విజువల్స్తో పాటు. మనం చూస్తున్నటువంటి ఈ మొక్కల్లో ఉన్నటువంటి ఆకుపచ్చదనం పూర్తి స్థాయిలో ఆక్సిజన్ని కూడా ఎక్కువగా విడుదల చేసే విధంగా కూడా ఈ మొక్కలు ఉపయోగపడతాయంటూ కూడా శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ప్రస్తుతం మనం ఈ మొక్కల్లో ఉన్నటువంటి ఆకుపచ్చదనం అంతా కూడా ఇటు పశుజాతులతో పాటు మనుషులకు కూడా ఉపయోగపడుతుంది. శ్వాసకోశ వ్యాధులు వస్తాయన్న మాట అపోహ, నిజం అనేది కూడా శాస్త్రవేత్తలు, అదేవిధంగా నిపుణులు, వైద్య నిపుణులు సూచనలు, సలహాల మేరకు మాత్రమే వీటిని పెంచాలని చెప్తా ఉన్నారు. అయితే కేంద్రం తాజాగా ఈ మొక్కల్ని ఎక్కడ కూడా పెంచొద్దు, అదేవిధంగా కొట్టేయొద్దు అంటూ కూడా మార్గదర్శకాలు జారీ చేయడంతో కూడా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అంటే దాదాపు రహదారులకు పక్కన ఉన్నటువంటి రోడ్లకు ఇరువైపులా ఈ మొక్కలు వేయడం, అదేవిధంగా వెంచర్లలో డెవలప్ చేసేందుకు కూడా ఈ మొక్కల్ని విరివిగా నాటుతూ ఉన్నారు. అయితే ప్రజల నుంచి వస్తున్నటువంటి అపోహలు కావచ్చు, ప్రభుత్వ నిర్ణయం కావచ్చు, మొత్తంగా అయితే అమెరికాకు సంబంధించి, అదేవిధంగా పశ్చిమ ఐరోపా, అదేవిధంగా ఈస్ట్ ఐరోపాతో పాటు సోమాలియా లాంటి ప్రాంతంలో పెరిగేటువంటి ఇక
కోనోకార్పస్ మొక్కని దీన్ని ఇంకా దామస్ మొక్కగా కూడా పిలుస్తారు. అదేవిధంగా వుడ్ ప్లాంట్గా కూడా పిలుస్తారు. ఈ మొక్కని ప్రస్తుతం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ పెంచొద్దంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరొక వైపుకు ఇప్పటికే పెరిగి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ మొక్కలు ఎక్కడ కూడా కొట్టొద్దంటూ కూడా అదే కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో ఇక మున్సిపల్ అదేవిధంగా నగరపాలక సంస్థలన్నీ కూడా దీనిపై దృష్టి సారించాయి. ఇక ఎక్కడ కూడా కోనోకార్పస్ సంబంధించినటువంటి మొక్కలు నాటొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఒక మొక్కని కొట్టాలంటే ఖచ్చితంగా మున్సిపల్ అదేవిధంగా నగరపాలక సంస్థ పరిధిలో అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని మాత్రం ఈ మొక్కల్ని కొట్టాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇంకా తాజాగా తెలంగాణ శాసనసభ సభాధిపతి గడ్డం ప్రసాద్తో పాటు ఏపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ మొక్కల ఆరోగ్యానికి హాని చేస్తాయంటూ చేసిన ప్రకటనను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. దీనిపై ఇక నిపుణుల సూచనలు తీసుకొని మాత్రమే అలాంటి ప్రకటన చేయాలని చెప్పి సూచిస్తున్న నేపథ్యం ఉంది. దీంతో ఇక రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కోనోకార్పస్ మొక్కపై ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, అదేవిధంగా దీనివల్ల కలిగే ఉపయోగాలు కావచ్చు, మొత్తంగా ఇంకా విశ్లేషకులు నిపుణుల సూచనలు సలహాతో మాత్రమే దీనికి సంబంధించి మాట్లాడాలని చెప్పి అయితే తాజాగా ఇప్పుడు దీనికి సంబంధించిన వైద్య నిపుణులు అయితే సూచిస్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం కోనోకార్పస్ సంబంధించినటువంటి తాజా అప్డేట్ నల్గొండ జిల్లా నుంచి. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.